మతపరమైన దుస్తుల ఆధారంగా ఒకరిపై దాడి చేయడం రాజ్యాంగ హక్కులను, మానవ గౌరవాన్ని ఉల్లంఘించడమే. ఒడిశాలోని ది సేక్రెడ్ హార్ట్స్ ఆఫ్ జీసస్ అండ్ మేరీ సమాజానికి చెందిన న్యాయవాది మరియు సన్యాసిని సిస్టర్ సుజాత జెనా, గిరిజన ప్రాంతాలలో సన్యాసినులు మత మార్పిడికి పాల్పడుతున్నారనే ఆరోపణలను తోసిపుచ్చారు, వాటిని ఆధారం లేనివి మరియు రాజకీయంగా ప్రేరేపించబడినవి అని పేర్కొన్నారు. మేము ప్రతిచోటా అలవాట్లు ధరించాలని మీరు పట్టుబడుతుంటే, వీధుల్లో మనపై దాడి జరిగినప్పుడు మమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉండండి అని ఒడిశాలోని భువనేశ్వర్లో ప్రస్తుతం పనిచేస్తున్న సీనియర్ సుజాత జెనా చర్చి అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఉత్తర భారతదేశంలో క్రైస్తవ మిషనరీల పట్ల పెరుగుతున్న శత్రుత్వం నేపథ్యంలో, సిస్టర్ జెనా బలమైన స్వరంగా ఉద్భవించి, పెరుగుతున్న అసహనం మరియు రాజ్యాంగ విలువలను నిలబెట్టాల్సిన తక్షణ అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. ది హిందూకు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో, మిషనరీలు ఎదుర్కొంటున్న బెదిరింపులు, మత స్వేచ్ఛకు స్థలం తగ్గిపోవడం మరియు విశ్వాసం యొక్క కనిపించే చిహ్నాలు హింసకు కారణాలుగా ఎందుకు మారకూడదు అనే విషయాలను ఆమె వివరించారు.